హలో గైస్, వెల్కమ్ టు సోది చెప్తా క్లిప్స్. ఇది మన పాడ్కాస్ట్ అయిన సోది చెప్తా నుంచి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తీసుకుని ఆ క్లిప్స్ని ఇక్కడ పోస్ట్ చేద్దాం అని చెప్పి క్రియేట్ చేసిన ఛానల్. ఇది మన ఛానలే. సో మొత్తం పాడ్కాస్ట్ చూడలేము, కానీ చిన్న చిన్న ఇంట్రెస్టింగ్ క్లిప్స్వి చూడగలము అనుకున్న వాళ్ళు మాత్రం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నచ్చితే మన చారి నాట్ సారీలో సోది చెప్తా అనే పాడ్కాస్ట్ కూడా ఫాలో అవడం స్టార్ట్ చేయండి. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ క్లిప్స్ అన్నీ మన పాడ్కాస్ట్ నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ 6 మెంబర్స్ బ్యాచ్లో ఎంతమంది కలిసి గీతం జాయిన్ అయ్యారు? ఎవరం జాయిన్ అవ్వలేదు. నేను గీతం కాదు. అవునా? అరే ఇదైతే కామెడీ. సరే ఫస్ట్ ఇది చెప్పేస్తే నేను గీతం కాదు. బై డిఫాల్ట్ వైజాగ్ నుంచి కాబట్టి చాలా మంది గీతం అనుకుంటారు. నేను చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్. గైట్ ఉందా కాలేజ్ వాళ్ళది. చైతన్య అయితే మొన్నటికి మొన్న అంటే సబరీశ్వరం గీతం డైరెక్టర్ గీతం. సో వాడిని కలవడానికి వెళ్తాం. మొన్న ఎవరో ఒక అమ్మాయి ఇంత పెద్ద మెసేజ్ పెట్టింది. హర్ష, నీకు గుర్తుందో లేదో మనం గీతంలో భీమాస్ క్యాంటీన్ లో కలిసే వాళ్ళం. రోజు నువ్వు జోకులు చెప్పేవాడివి, నన్ను చాలా నవ్వించేవాడివి. నువ్వు బీటెక్, నేను బీ ఫార్మా, అది ఇది అని నేను ఇప్పుడు నీ సినిమాలన్నీ చూస్తున్నాను. నేను నీకు గుర్తొస్తే నన్ను తలుచుకో, గుర్తు రాకపోతే గుర్తు తెచ్చుకుని నవ్వుకో, అది ఇది అని. చాలా నేను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్. బట్ ఐ రియలీ విష్ యూ ఫైండ్ దట్ హర్ష. ఎందుకంటే నేను కాదు, వాడెవడో నిన్ను నవ్వించినోడు పాపం ఎక్కడో ఉన్నాడు. వాడిని నువ్వు నిజంగా కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి. అంటే పాపం వాడెవడో, అంటే వాడు పాప అమ్మాయి జెన్యున్ గా ఎంతో పాప అమ్మాయి కష్టపడి మెసేజ్ లో వాడు ఎంత ఎఫర్ట్ పెట్టాడో చూడు. అయితే నేను లేదండి నేను గీతం కాదన్నా. లేదు నా మెమరీ కెనాట్ బి బ్యాడ్ అంటే ఒక నిమిషం నా లైఫ్ మీద నాకే డౌట్. నాకు తెలియకుండా గీతం ఏమైనా చదివానా నేను అంటే ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తుంది మనిషి. లేదమ్మా నేను అందులో చదవలేదు. నో మై మెమరీ కెనాట్ బి బ్యాడ్ అంటుంది. సరే ఇదంతా అవుతున్నప్పుడు ఇక్కడ ఓవర్లాప్ లో మా వైఫ్ ఉంది. ఇక్కడ నేను ఎలా కొట్టేస్తున్నాను. నేను కాదు అది అసలు నువ్వు రిప్లై ఎందుకు ఇస్తున్నావు? నన్ను గీతం అనుకుంటున్నా. బట్ ఆనెస్ట్లీ నాకు ఎంత ఫన్నీ అనిపించింది. ఫన్నీ అంటే పాపం అమ్మాయి నాకు ఫన్నీ కంటే ఆడెవడం తెలుసుకోవాలనిపించింది. పాపం అబ్బాయి ఎవరో పాపం కష్టపడి అమ్మాయిని ఇంప్రెస్ చేద్దామని ట్రై చేసి ఈ అమ్మాయి అది నేనే అనుకుని. మీరు ఎప్పుడైనా గీతంకి వచ్చారని? గీతంకి వచ్చేవాడిని ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్ళేవాళ్ళు. అదిగో దేరిగో అది నువ్వే అంటది. నేను మా ఫ్రెండ్స్ ని కలిసి వెళ్ళిపోవాలి. నేను నా కాలేజ్ యూనిఫామ్ లో నా ఐడి కార్డ్ వేసుకుని ఉండేవాడిని. అమ్మాయి పాపం చెప్పొద్దు లేకుండా మై మెమరీ కెనాట్ బి బ్యాడ్ అంటే ఇంకా అసలు ఓకే నాకే డౌట్ వచ్చింది. సరే ఇదేదో యాదృచ్ఛికంగా ఉంది, తెలియకుండా అయిపోయి ఉంటది నా వల్ల అని చెప్పి. పాపం హర్ష ఎవరో వీడియో హర్ష ఎవరు, ఆ అబ్బాయి ఎవరు, హర్షనో కాదు.